అమ్మా అమ్మా, నీ కూతురు కూడా వచ్చిందా? అయితే దాన్ని కూడా బలిస్తాను. నా కూతురు జోలికి నువ్వు కాదు కదా, నిన్ను సృష్టించింది వచ్చినా వదలను. అంత శక్తి ఉందా నీలో? అయితే చూసుకుందాం రా. అమ్మా తొందరగా బయటికి రా అమ్మా. అమ్మా భవానీ, మా అమ్మని కాపాడు, వశీకరణ నుంచి కాపాడు. నా అంతం చూస్తానన్నావు కదా, ఇప్పుడు నీ అంతం చూస్తాను. ఒక్క వేటుతో తలను తెంచి పడేశాను. ఇంక ఈ వశీకర పని అయిపోయిందిలే అని ఊర్లోకి వెళ్ళి అందరం సంబరాలు జరుపుకుందాం రండి అని పిలుద్దాం అనుకున్నావా? వశీకర వధ జరగాలి అంటూ అందరి ముందు ప్రగల్భాలు పలికావు కదా, చూపించు నీ శక్తి. వీరనారి, వీర వనిత, కలియుగ మహిళా శిరోమణి లాంటి బిరుదులు నీకున్నాయి కదా, చూపించు నీ ప్రతాపం. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈ దుష్ట శక్తి నీ ఊరికొచ్చి నిన్ను నమ్ముకున్న ప్రజలందరినీ అల్లకల్లోలం చేస్తుంది. పంట పొలాలని నాశనం చేస్తుంది. అమాయక ప్రజలని పొట్టన పెట్టుకుంది. ఇటువంటి దానిని నువ్వెందుకు ఇంకా ఉపేక్షిస్తున్నావు? నా చేతికి ఖడ్గం అందించావు, మరి దీని ప్రాణాన్ని ఎందుకు తీయలేకపోతున్నావు? నీ శక్తి కంటే దీని శక్తి గొప్పదా? దీనిని చంపే అవకాశం నాకివ్వు.